శుభోదయం పిల్లలు. శుభోదయం నాన్నగారు. ఈరోజు మహాభారతం వ్యవహార శైలిలో ఇంకో శ్లోకం చెప్పుకుందామా? చెప్పుకుందాం నాన్నగారు. ఈ శ్లోకం ఏ పని ఎవరు చెప్తే ఎలా చెయ్యాలి అని మనకు తెలియజేస్తుంది. మన దగ్గరికి వచ్చి చాలా మంది చాలా పనులు చెప్తూ ఉంటారు. ఎవరేం చెప్తే చేసేస్తామా? ఏమో, కొంతమంది చెప్పిన పనుల వల్ల మనకి ఇబ్బంది కలగచ్చు, కొంతమంది చెప్పిన పనుల వల్ల మనకి మంచి జరగచ్చు. మనకి ఎవరు చెప్తే మనం కళ్ళు మూసుకుని ఆ పని అలా చేసేయాలి అని ఈ శ్లోకం చెప్తోంది. చెప్పండి. మాతా పితృగురూణాంచ కార్యమేవానుశాసనం హితంచాపి అహితంచాపి న విచార్యం నరర్షభా. ముగ్గురుంటారట. ఎవరు అంటే మాత. మాత అంటే ఎవరు? మాత అంటే ఎవరు? అమ్మ. పితృ అంటే పిత అంటే నాన్న. గురు అంటే గురువు గారు. మాతా పితృ గురు, తల్లి తండ్రి అలాగే గురువులు. మాత అంటే కేవలం అమ్మే కాదు, నాయనమ్మ, అమ్మమ్మ, అందరూ మాతలు. పిత అంటే నాన్న ఒక్కరే కాదు, తాతయ్యలు కూడా నాన్న, వీళ్ళందరూ. అలాగే గురువులు, మనకి టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. వీళ్ళు చెప్పిన పనులు ఎప్పుడైనా మనకు ఒక పని చెప్పి ఇలా చెయ్యి అన్నారనుకో, ఎందుకు చేయాలి, చేస్తే ఏమవుతుంది, ఇవన్నీ క్వశ్చన్ చేయకూడదుట. కార్యమేవానుశాసనం. అనుశాసనం అంటే ఆర్డర్. ఒక ఆర్డర్ వేస్తే ఎందుకు ఇలాగా అని మనం తిరిగి అడగకూడదు. అలా ఆ పనిని ఖచ్చితంగా చేసేయాలట. ఎలాగా? హితంచాపి అహితంచాపి. ఇది చేస్తే నాకు హితం అంటే మంచి జరుగుతుందా, అహితం అంటే చెడు జరుగుతుందా అని నా విచార్యం నరర్షభ అని విచారించకూడదుట. ఏ పని చేసినా కళ్ళు మూసుకుని మనం చేసేయచ్చు. అమ్మా నాన్న మన మంచి కోసం చెప్తారా, చెడు కోసం చెప్తారా? గురువు గారు అంటే టీచర్స్ మనకి మంచిగా మనం బాగుపడడం కోసం చెప్తారా, చెడుగా పాడవడం కోసం చెప్తారా? అందుకనే ఏంటంటే అమ్మ చెప్పినా, నాన్న చెప్పినా, లేదా తాతమ్మ, నా తాత, మా అమ్మ, అమ్మమ్మ, టీచర్స్, గురువులు, వీళ్ళెవ్వరు ఏది చెప్పినా ఏమీ ఆలోచించకుండా కళ్ళు మూసుకుని ఆ పని చేసేయాలట. చేసేస్తే అంటే మనకు కొన్ని నచ్చకపోవచ్చు. ఇప్పుడు నువ్వు పొద్దున్నే లేవాలి తెల్లవారుజామున అని చెప్తే నచ్చుతుందా? నచ్చదు. నచ్చకపోయినా సరే అమ్మ నాన్న మా అమ్మ చెప్పారు అని లేచిపోవాలట. తెల్లవారుజామునే లేచిపోవాలి. ఒక అమ్మ మీరు టీవీ చూడొద్దు, టీవీ చూస్తే మీ కళ్ళు పోతాయి, పాడైపోతాయి అని చెప్పారనుకో, నచ్చుతుందా? అస్తమానం టీవీ చూడాలనిపిస్తుంది. కానీ ఏం చేయాలి? చెప్పారు కాబట్టి అమ్మ మన కోసమే చెప్పారు అని అనుకోవాలట. ఎందుకంటే ఈ మాతా పితృ గురువులు ఎప్పుడూ కూడా అభివృద్ధిని కోరుకుంటారు. బాగుపడడమే వాళ్ళకి కావాలి. పాడవడం కోసం ఏది చెప్పరు. ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు. అందువల్ల వీళ్ళు చెప్పే పనులు డౌట్ గా చేయకూడదుట. ఎలా చేయాలి? డౌట్ గా చేయకూడదు. ఎలా చేయాలి మరి? విశ్వాసంతో చేయాలి. విశ్వాసంతో, కాన్ఫిడెన్స్ తో చేయాలి. చెప్పారంటే మన మంచి కోసమే అని. ఇది ఒక్క లక్షణం పెట్టుకుంటే ఎంతో బాగుపడతారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా, మన రాముడు చరిత్ర, రామాయణం తెలుసు కదా మీకు. రాముడు ఏం చేశాడు? వాళ్ళ నాన్నగారు దశరథుడు నువ్వు అడవులకి వెళ్ళు అని చెప్తే, నేనెందుకు వెళ్ళాలి, తమ్ముళ్ళందరూ ఇక్కడే ఉంటారు కదా, నన్ను ఒక్కడనే పంపిస్తావా అనేవేం అడగలేదు. నాన్న చెప్పారు, మనం చెయ్యాలి. నాన్న ఎందుకు చెప్పాడు? కైకేయి అమ్మ చెప్పింది రాముడు అరణ్యానికి వెళ్ళాలి, అడవికి వెళ్ళాలి అని. అమ్మ నా గురించి ఎందుకు చెప్పింది అని అనుకోలే. అమ్మ నాన్న చెప్పారంటే నా మంచి కోసమే చెప్తారు అని అనుకుని ఒక్క ప్రశ్న కూడా వేయకుండా సైలెంట్ గా వెళ్ళిపోయాట. అందుకనే రాముణ్ణి మనం దేవుడుగా భావన చేస్తున్నాం. తల్లిదండ్రుల మాట విన్నాడు. గురువులు, విశ్వామిత్రుడు ఆయన గురువు. విశ్వామిత్రుడు ఏం చేయమంటే చేసేట. అంత మహారాజు కూడా ఆయనతో విశ్వామిత్రుడితో పాటు వెళ్ళాడు. వెళ్ళి ఆయన ఏం చేశాడు? తెల్లవారుజామున 3:30కి లేపేసేవట అడవిలో. ఆయన పడుకోవడం, మరి రాజులంటే పెద్ద పెద్ద మంచాల మీద హాయిగా పడుకుంటారు. అడవిలో ఎవ్వరూ ఉండరు. నేల మీద పడుకుంటే నేల మీద పడుకున్నట్ట. ఏ స్నానం, చల్ల నీళ్ళు స్నానం చేయమంటే చేశాడు. అక్కడ గాలి కూడా ఆడదు. మహారాజులకి ఏంటి అలా విస్తూ ఉంటారు పక్కన. దేంతో?
విసనకరతో విసనకర. ఏమీ ఉండదు. అయినా సరే గురువు గారు చెప్పారు అని మనం చేస్తూ ఉండాలి అని కూర్చున్నట్ట. దానివల్ల ఏమయ్యాడు రాముడు? దేవుడు అయ్యాడు, గొప్పవాడయ్యాడు. ఇప్పటికీ రాముడు గురించి చెప్పుకుంటున్నాం. రాముడు ఎందుకంత గొప్పవాడయ్యాడు? గురువు గారు అమ్మా నాన్న చెప్పింది విన్నాడు అది. అందువల్ల మీరు కూడా ఏం చేయాలి? అమ్మా నాన్న టీచర్స్ చెప్పింది వినాలి. సరేనా? మళ్ళీ చెప్పుకుందాం. మాతా పితృ గురుణాంచ కార్యమేవానుశాసనం హితం చాప్యహితం చాపి న విచార్యం నరర్షభా.